వనపర్తి జిల్లాలో బీసీ రిజర్వేషన్ల కోసం బంద్కు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. రాజ్యాంగ సవరణ చేయాల్సిన వారే రోడ్లపైకి రావడం విడ్డూరమని విమర్శించారు. జనాభాలో మేమెంతున్నామో అంత రిజర్వేషన్ వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వనపర్తి బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్కు మద్దతుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ గల్లీలో డ్రామాలు ఆడుతుందని ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అన్నట్టు చట్ట సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంద్లో పాల్గొనడం విడ్డూరమని విమర్శించారు. బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మరి ప్రభుత్వాలను నిలదీస్తూ మరి బీసీ సంఘాలు మరి అన్ని రాజకీయ పార్టీలు, కామ్రేడ్స్ కానివ్వండి, అన్ని వర్గాలు కూడా ఇవాళ బంద్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ మరి బీసీలకు మేమెంతో మాకంతా అనే నినాదంతోనే ఇవాళ మరి బీసీలను 42% అని చెప్తున్నారు. మేము ఉన్నదెంత, మాకు ఇచ్చేదెంత? ప్రభుత్వాలు నిజాలు తెలిసి పాలకులు అమలు కానీ ఇది అని చెప్పి మరి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్లు ఏదైతే మించకూడదని ఒక చట్టం ఉందో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు మరి అది అమలు కాదని తెలిసి అది పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి, చట్ట సవరణ జరగాలి, షెడ్యూల్ 9లో చేర్చాలి. అయినా ఈనాడు మరి దొంగ అన్నట్లు మరి ఎవరైతే అమలు చేయాల్సిన అధికార పార్టీ వర్గాలు కూడా ఇవాళ ముసలి కన్నీళ్ళు గార్చుకుంటూ ఈ బంద్లో సంపూర్ణ మద్దతు ఉందని తెలియజేస్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? మేము బీసీల పట్ల ప్రేమ అనురాగాలు కలిగి ఉన్నాం. మా ముఖ్యమంత్రి బీసీల ఆరాధ్య దైవం, ఆయన రెడ్డి కాదు బీసీ అని సాక్షాత్తు ఒక పీసీసీ ప్రెసిడెంట్ కూడా ప్రకటించడం జరిగింది. మరి పైన ఇందాక మోడీ గారు కూడా బీసీ బిడ్డనే. మరి రాహుల్ గాంధీ కూడా ఈ మధ్య జోడో యాత్రలో కులగణన జరగాలి, మరి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. రాజ్యాంగ సవరణ జరగాలంటే మెజార్టీ పాలకులు ఎవరున్నారో వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది. ప్రధాన ప్రతిపక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి పాలకులుగా బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎందుకు ఇంత డ్రామాలు ఆడి ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారో అర్థం కాలేదు. మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మరి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా పూర్తి మద్దతు ఇచ్చి కేంద్రానికి బిల్లు పంపడం జరిగింది. మరి కేంద్రంలో చర్చ జరగలేదు. మరి జంతర్ మంతర్లో మేము మోయి ఆడనే కొట్లాడతాం, మెడలోంచి తీసుకొస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలను కానీ మరి బీసీ సంఘాలను కానీ ఎవరిని కూడా మరి ప్రధానమంత్రిని కలవడానికి రాలేదు. మరి వాళ్ళ ప్రధాన నాయకులు ఎవరు కూడా ఈ జంతర్ మంతర్లో బీసీల పక్షాన వచ్చి ఆ ధర్నాలో కూడా పాల్గొనలేదు. మరి వాళ్ళ ఎవరిని అడగాలి న్యాయం, ఎవరిని అడగాలి ధర్మమో అర్థం కావడం లేదు. పార్టీల పరంగా వదిలేస్తే మరి బీసీ సమాజం ఇవాళ నిజంగా కూడా తలగొక్కునే పరిస్థితి. ఎవడు అమలు చేస్తాడు, ఎవడు తీసుకుంటాడు, ఏం జరుగుతుంది అనే విధానం మీద ఓ స్పష్టత లేదు. కనుక ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం. గతంలో మేము కూడా రిజర్వేషన్లు పెంచితే మరి ఆనాడు కోర్టుకు వెళ్ళి ఆపడం కూడా జరిగింది. ఇది అగ్రవర్ణాలకు, వెనుకబడిన తరగతుల వాళ్ళకు ఒక సమరం లాకటిది. ఇది వాళ్ళు ఎంత డ్రామాలు చేసినా కూడా మరి మీరున్న శాతం ఎంత, మీరు వెళ్తున్న పరిస్థితి ఏందనేది ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 4 నుంచి 10% లేని వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, 60% ఉన్న మేమేమో రోడ్ల మీద కూర్చుంటున్నాం. మరి దీని మీద ధర్మం, న్యాయం మరి న్యాయస్థానంలో కూడా మాకు చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది ఇక 50% మించకూడదు, దీన్ని ఏం చేయలేరని. మరి ఏం చేయని వాళ్ళు మరి సుప్రీంకోర్టు చట్టం, రాజ్యాంగం తెలిసిన ప్రధానమంత్రి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి
మరి ఎందుకు ఈ అవివేకంగా డ్రామాలు ఆడుతున్నారో అర్థం కాలే. మరి మీరు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకున్నది, పార్లమెంటుకు తీసుకుపోయింది, దాన్ని బిల్లు పెట్టండి. ఆ బిల్లుకు 1/3 మరి ఆమోదం పొందితే మరి రాష్ట్రపతి మరి దాన్ని ఆమోదం చేస్తేనే మాకు అమలు అవుతుంది. కానీ మీరు ఈ రాజకీయ డ్రామాల కోసం, రాజకీయ అవసరాల కోసం బీసీలను వాడుకొని బలి పశువులను చేయొద్దని చెప్పి పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా గతం నుంచి కూడా ఒక జయశంకర్ సాబు 2003లోనే బీసీ సబ్ ప్లాన్ మీద ఓ స్పష్టమైనటువంటి విధానంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళింది. దాన్ని అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుంది తప్ప పార్లమెంట్లో ఇవాళ అధికారం ఎవరున్నారో వాళ్ళే చట్ట సవరణ చేయాలి. బీసీలకు వాళ్ళెంతో వాళ్ళకంత శాతాన్ని వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి. 42 అని, 32 అని, 23 అని ఈ అంకెలు మాకు చెప్పకండి. మేమెంతో మాకంత, మాకు మా సంఖ్య ఎంత ఉందో ఆ సంఖ్య ప్రకారం రిజర్వేషన్లను పెంచి దాన్ని చట్ట సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చాల్సిందిగా ఈ పాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బిడ్డ లేదంటే బీసీ సమాజం ఇంకా అమాయకులు అంగలాయల్లో కాదు. ఇక మేము మా తాతల కాడి నుంచి ముత్తాతల కాడి నుంచి తలలు గోకినాము తప్ప ఇవాళ మేము ఒక స్థాయికి వచ్చినాం. రేపు మా పిల్లలు కూడా ఒక స్థాయికి వస్తారు. మాది మేము సాధించుకునే రోజులు వస్తాయి. మీ చట్టం, మీ న్యాయం, మీ ధర్మం అమలు చేస్తే సరిపోయి, లేదంటే మా ఓట్లు మా రాజ్యం అనే విధానంతో ముందుకెళ్లాల్సిన అవసరం బీసీ సోదరులకు అందరూ కూడా ఉంది. కనుక మనం అందరం సకల జనుల సమ్మె ఎట్లా జరిగిందో బీసీలందరూ కూడా కులాన్ని పక్కకు పెట్టి ఒకే బీసీగా, ఒకే మతంగా, ఒకే కులంగా మనం అందరం కూడా ముందుకు సాగితే మరి సకల జనుల సమ్మెలో ఎట్లయితే సహాయ నిరాకరణ చేసినామో మన అందరం కూడా ఈ పాలకులు మనకి ఇవ్వకపోతే తప్పకుండా అట్లాంటి వ్యతిరేకత తీసుకోవాలి. మహాత్మా గాంధీ ఏదైతే శాంతియుతంగా మరి ఎట్లా పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం ఎట్లా తీసుకొచ్చిండ్రో ఆ విధంగా బీసీ నాయకులందరూ కూడా శాంతియుతంగా ముందుకు కలిగి మరి మేమెంతో మాకంత రిజర్వేషన్ సాధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శాతం ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదేవిధంగా ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే బంద్కు పిలుపునివ్వడం జరిగిందో భారత రాష్ట్ర సమితి వనపర్తి జిల్లా శాఖ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు అన్ని అఖిలపక్ష పార్టీలకు మద్దతుగా ఈరోజు మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. బంద్కు నరేంద్ర మోడీ గారు స్వయానా బీసీ బిడ్డ, మరి ఆయన కల్పించుకొని మరో తెలంగాణ ఉద్యమంలాగా బీసీ ఉద్యమం వెల్లువెత్తక ముందే ఈ రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా బీసీలకు దామాషా ప్రకారంగా రావాల్సిన వాటాను రాజ్యాంగ సవరణ చేసి కొత్త చట్టం తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ తరఫున ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఆ రకంగా భారత రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.